మీ షష్ఠిపూర్తి ఏర్పాటు చేయడంలో కృష్ణ తెగ హడావిడి పడిపోతున్నాడు. నా షష్ఠికి వచ్చిన ఫస్ట్ గెస్ట్ చూస్తావా? ఎంత ముద్దుగా ఉందో. ఒకటేనా? ఒక్కటే. 1 + 1 2. 1 - 1 0. 1 × 1 ఒక్కటే. ఇది సీమ లెక్క. అంటే నేను ఇంటూ శత్రువు ఒకరే మిగులుతారు. ఆ లెక్కలు నాకెందుకు కానీ నాకో లెక్క చెప్తారా? ఇవన్నీ 5. ఈ 5,000 ఇలా కలిపి మూస్తే ఏమంటారు? పిడికిలి. సంసారం కూడా మూసిన పిడికిలిలా గుట్టుగా ఉండాలనే లెక్క మీరు ఒప్పుకుంటారా? భూషణ్ విషయంలో లెక్క తప్పిందని అనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావో రెస్పెక్ట్ ఇచ్చి చెప్పు. ఇది మీరు, ఇది నేను, ఇది చిన్నబాబు, ఇది శారద. షష్ఠి పూర్తికి తను లేకపోవడం. నా కోసం ఏంట్రా ఇది? అమ్మా, ఉట్టే. నేను కాదు, నాన్న. రేయ్, ఆయన గురించి నీకన్నా ముందు నుంచి తెలుసు. నీకన్నా చాలా బాగా తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ఇదిగో, ఈ విషయాల గురించి మనం అన్నిసార్లు మాట్లాడుకున్నాక ఇక మాట్లాడే ఓపిక నాకు లేదు. వదిలే. ఇన్నాళ్ళు నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా కనీసం మాతో కలుసున్నావు నా తృప్తి ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా చేశావు. మీ నాన్నగారు షష్ఠి పూర్తిగా ఆయన ఒప్పించి నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇంటికి వెళ్ళాక ఆయనకి క్షమాపణ చెప్పు. నా కోసం రా. నన్ను క్షమించండి నాన్న. ఆ మాట ఇప్పటికి నీ చిన్నప్పటి నుంచి 2000 సార్లకు పైగా చెప్పుంటావు. రేయ్, నువ్వు మారావన్న నమ్మకంతోనూ మారతావన్న ఆశతోనూ నిన్ను ఇంట్లోకి రానివ్వలేదు. కేవలం మీ అమ్మ మీద నాకున్న రెస్పెక్ట్ వల్లే రానిచ్చాను. మామూలుగా అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెబుతుంటాను, కానీ నీ విషయంలో మాత్రం నాకు నేనే చెప్పుకుంటాను. ఈ ఒక్క మాటైనా ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని నా ఆశ, అర్థం చేసుకోవని నా నమ్మకం. నాన్న మనకిచ్చిన ఆస్తిపాస్తులు మన ఫ్యామిలీకి ఉన్న రెస్పెక్ట్, దాన్ని కాపాడుకోవడం కోసం నాన్న ప్రాణాలైనా ఇస్తారని నీకు తెలుసు. మనం ఆయనకన్నా గొప్ప పనులు చేసి పెంచకపోయినా పర్వాలేదు, కానీ కనీసం వాటిని తక్కువ చేయకూడదన్నయ్య.
రై, నా బతుకు నాకిష్టం వచ్చినట్టు బతుకుతాను. ఆయన నిన్ను నెత్తికెక్కించుకున్నంత మాత్రాన నువ్వు నా నెత్తికెక్కాలని చూడకు. నోరు మూసుకొని నీ పన్ను చూసుకో. ఎందుకు? ఆ నందవరం ప్రాజెక్ట్ పూర్తయితే 30-40 ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళాలి. ఆ ప్రాజెక్ట్ రాకుండా నేను ఆపుతున్నాను కదా. అందుకేగా మా పార్టీ నిన్ను సపోర్ట్ చేస్తుంది. మరి ప్రాబ్లం ఏంటి? ఎవరో గ్రూపు ఎట్టి పరిస్థితి